నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ ఏంటంటే తోటకూర పప్పు చేసుకుందాం. ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని ఒక గంట సేపు నానబెట్టుకున్నాను. నానబెట్టు కందిపప్పును కుక్కర్లో వేసుకున్నాను. చింతపండును శుభ్రంగా కడిగి వేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకుందాం. హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకున్నాం. 1.5 గ్లాసు వాటర్ వేసుకుందాం. కుక్కర్కు మూత పెట్టుకున్నాం. గ్యాస్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాం. 3 విజిల్లు వచ్చేంత వరకు కందిపప్పును ఉడికించుకున్నాం. 3 విజిల్ల తర్వాత పప్పు ఉడికిందో లేదో చూసుకుందామండి. పప్పు చాలా బాగా ఉడికింది. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని పప్పు ఎనుపుకున్నామండి. మరి నున్న ఎనుపుకోకూడదు, అక్కడక్కడ బ్యాళ్ళు ఉండాలా. కొన్ని వాటర్ పోసుకొని పప్పును మళ్ళీ ఒకసారి ఎనుపుకున్నాం. పప్పుకు తాలింపు పెట్టుకున్నాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, కొన్ని ఎల్లిపాయలు వేసుకుందాం. కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఎల్లిపాయలు ఉల్లిగడ్డలు ఫ్రై అయినాక 3 ఎండుమిరపకాయలు వేసుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకుందాం. 10 పచ్చిమిరపకాయలు తీసుకొని మిక్సీ పట్టి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసినాక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. రెండు నిమిషాల తర్వాత ఈ తోటకూర 2 కట్టలు ఉంటుందండి. ఇది శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని వేసుకున్నాను. హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఒక 5 నిమిషాలు తోటకూర ఫ్రై చేసుకుందాం. 5 నిమిషాల తర్వాత కట్ చేసుకునే టమోటాలు వేసుకుందాం. హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుదాం. ఎనుపుకునే పప్పు వేసుకొని పప్పును ఒకసారి అంతా కలుపుదాం. సన్నగా కట్ చేసుకునే కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని స్టవ్ మీద నుంచి బండిల్ కిందికి దింపుకున్నాం. మన తోటకూర పప్పు రెడీ అయిపోయిందండి. నా వీడియోకి నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.